ఇటీవల మరణించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ సహజ మరణం కాదా? సంధ్యా కన్వెన్షన్ ఎండీ శ్రీధర్రావు చేతబడితోనే మాగంటి చనిపోయారా? అసలు గోపీనాథ్ మరణం వెనుక ఏదైనా మిస్టరీ ఉందా? శ్రీధర్రావు అన్నట్లు బ్లాక్ మ్యాజిక్ తోనే చంపేశారా? ఇందులో నిజమెంత? మాగంటి గోపీనాథ్ గారి మీద ఏం స్టార్ట్ చేసినా నీ మీద ఇవాళ స్టార్ట్ చేస్తున్నా. 15 రోజుల లోపల నువ్వు అదే శ్మశానంలో ఎండ్ అవుతావు. రాసి పెట్టుకో. దేనికి సార్? నాతో పెట్టుకున్నావు లేలే, నాతో పెట్టుకున్నావు. నేను చెప్తున్నా, సేమ్ పూజ స్టార్ట్ చేసిన ఇప్పుడు స్టార్ట్ చేసిన శుక్రవారం పూట కరెక్ట్ 15 రోజుల లోపల నువ్వు నాశనం అయి సేమ్ రోగం వచ్చి వస్తావు. సేమ్ మాగంటి గోపీనాథ్ గారు. ఇప్పటి వరకు మనం విన్న ఆడియో సంధ్యా కన్వెన్షన్ ఎండీ శ్రీధర్రావుది. ఎమ్మెల్యే గోపీనాథ్ కు శ్రీధర్రావుకు మధ్య ఏమైనా విభేదాలు ఉన్నాయా? శ్రీధర్రావు తాజా ఆడియోతో ఈ విషయం బయటపడింది. ఓ కాంట్రాక్టర్ను బెదిరించిన వ్యవహారంలో శ్రీధర్రావు ఎమ్మెల్యే మాగుంట పేరును ఎందుకు ప్రస్తావించారు? మాగుంటకు శ్రీధర్రావుకు మధ్య ఏమైనా లావాదేవీలు ఉన్నాయా లేదా ఆ విషయం ఎవరికీ తెలియదు. కానీ మాగుంట మరణానికి తాను చేయించిన క్షుద్ర పూజలే కారణమని శ్రీధర్రావు ఆడియోతో రుజువయ్యింది. స్టార్ట్ చేసిన ఇప్పుడు స్టార్ట్ చేసిన శుక్రవారం పూట కరెక్ట్ 15 రోజుల లోపల నువ్వు నాశనం అయి సేమ్ రోగం వచ్చి వస్తావు. 15 రోజులు ఇవాళ నుంచి లెక్క పెట్టుకో. ఎందుకు సార్? ఆల్రెడీ పూజ స్టార్ట్ చేసిన 15 రోజులు అంతే. అంటే నువ్వు నన్ను బెదిరిస్తావు. నువ్వు ఎంత, నీ బతికేంత బెదిరిస్తావు. నిజంగానే ఎమ్మెల్యే మాగంటే శ్రీధర్రావు చేయించిన చేతబడితోనే మరణించారా లేదంటే అనారోగ్యంతోనా? శ్రీధర్రావు చేసిన ఆరోపణల్లో నిజమెంత? ఈ విషయాన్ని అటు ఎమ్మెల్యే కుటుంబ సభ్యులు గాని బీఆర్ఎస్ నాయకులు గాని ఇంతవరకు స్పందించలేదు. తన చేతబడి పూజల వల్లే ఎమ్మెల్యే మాగుంట చనిపోయారన్న శ్రీధర్రావు కామెంట్స్ పై పోలీసులు సుమోటోగా స్పందిస్తారా లేదంటే మాగంటి కుటుంబం శ్రీధర్రావుపై ఫిర్యాదు చేస్తారా అన్నది చూడాలి. రాసి పెట్టుకోరు. 15 రోజులు రా. నీ పెళ్ళ ముండమయ్యకపోతే నన్ను అడుగు. 100 కోట్లు ఖర్చు పెడతాగా నేను రోడ్డు మీద తీసుకొస్తా. చూడక ఏం మాట్లాడుతున్నావు? ఎందుకు నోరు జారుతున్నావు? ఏమన్నా చూడు, సేమ్ కుక్క సావు కిడ్నీ రోగం వస్తుంది రేపు పొద్దు నుంచి నీకు. అరే నువ్వేం పైకి వెళ్ళి 3 పల్లె, నువ్వేం దేవుడు కాదు గాని నువ్వు అంటే నాకు అరే చూడు, రేపు పొద్దు నుంచి నీకు ఎక్కడ నొప్పి స్టార్ట్ అవుతుంది చూడు. అరే నువ్వు ఎట్లా మాట్లాడుతున్నావు? ఏం నువ్వేమన్నా దేవుని కొడుకు ఆ పైకి వెళ్ళి పడ్డావు? నాకెందుకు శాపన పెడతావు? నీతో పని చేయడం తప్ప. ఇక ఈ విషయాలను శ్రీధర్రావు మాటలు విన్న తర్వాత మంత్రాలతో మనుషులను చంపడంలో నిజమెంత? బ్లాక్ మ్యాజిక్ పూజలతోనే మాగంటి గోపీనాథ్ ఖతమయ్యాడని శ్రీధర్రావు అనడం తీవ్ర కలకలం రేపుతోంది. అలాగే నీవు కూడా మరణిస్తావంటూ ఓ వ్యక్తిని బెదిరించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. కిడ్నీలు ఫెయిల్ అయి చనిపోతావంటూ ఫోన్లో తీవ్ర స్థాయిలో హెచ్చరించారు. మరో 15 రోజుల్లో మీ పని ఖతమని బెదిరించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. నీ డౌన్ ఫాల్ స్టార్ట్ అవుతుంది. సేమ్ మాగంటి గోపీనాథ్ గారి మీద ఏం స్టార్ట్ చేసినా నీ మీద ఇవాళ స్టార్ట్ చేస్తున్నా. 15 రోజుల లోపల నువ్వు అదే శ్మశానంలో ఎండ్ అవుతావు. రాసి పెట్టుకో. దేనికి సార్? నాతో పెట్టుకున్నావు లేలే, నాతో పెట్టుకున్నావు. నేను చెప్తున్నా, సేమ్ పూజ స్టార్ట్ చేసిన ఇప్పుడు స్టార్ట్ చేసిన శుక్రవారం పూట కరెక్ట్ 15 రోజుల లోపల నువ్వు నాశనం అయి సేమ్ రోగం వచ్చి వస్తావు. 15 రోజులు ఇవాళ నుంచి లెక్క పెట్టుకో. ఎందుకు సార్? ఆల్రెడీ పూజ స్టార్ట్ చేసిన 15 రోజులు అంతే. అంటే నువ్వు నన్ను బెదిరిస్తావు. నువ్వు ఎంత, నీ బతికేంత బెదిరిస్తావు. రాసి పెట్టుకోరు. 15 రోజులు రా. నీ పోతే నన్ను అడుగు. 100 కోట్లు ఖర్చు పెడతాగా నేను రోడ్డు మీద తీసుకొస్తా. ఏం మాట్లాడుతున్నావు? ఎందుకు నోరు జారుతున్నావు? చూడు, సేమ్ కుక్క సావు కిడ్నీ రోగం వస్తుంది రేపు పొద్దు నుంచి నీకు. నువ్వేం పైకి వెళ్ళి 3 పల్లె, నువ్వేం దేవుడు కాదు గాని నువ్వు అంటే నాకు చూడు, రేపు పొద్దు నుంచి నీకు ఎక్కడ నొప్పి స్టార్ట్ అవుతుంది చూడు. అరే నువ్వు ఎట్లా మాట్లాడుతున్నావు? ఏం నువ్వేమన్నా దేవుని కొడుకు ఆ పైకి వెళ్ళి పడ్డావు? నాకెందుకు శాపన పెడతావు? నీతో పని చేయడం తప్ప. పని చేయనికే పెంచుతావు నువ్వు. పని చేస్తే డబ్బులు అడిగితే అట్టయితావు నువ్వు. ఇదేం పద్ధతి అని నాకు అర్థం కాదు. రేపు చెప్పి చేస్తున్నాడు చూడు.